హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. మనము తెలుగుకి సంబంధించిన టీఎస్ తెలంగాణ డిఎస్సికి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్లో నానార్థాలు అయితే నేను 3rd to 6th ఒక వీడియో చేస్తున్నాను. అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు 7th to 10th వరకు అయితే నానార్థాలు చూద్దాము. టోటల్గా 7th to 10th క్లాస్కి సంబంధించిన నానార్థాలు ఒక్కసారి వీడియో చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు చాలా వరకు యూజ్ అవుతుంది. మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చు. చిన్నవే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇవి హాఫ్ మార్క్స్ ఉంటాయి కదా, డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి చెక్ చేసుకొని వీడియో 2-3 టైమ్స్కి చెక్ చేసుకొని వెళ్ళండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి, మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంగడి, సంత, మడిగే, కటీరవం, మదగజం, పావురం, సింహం, కులం, వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతి పొట్ల, దేశం, పిల్లి, కేసరి, సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి, మాది ఫలం, పున్నాగం, చైతన్యం, జ్ఞానం, జీవం, తగవు, జగడం, వ్యాజ్యం, పద్ధతి, మేలు, యుక్తం, న్యాయం, తీర్పు, ధనం, విత్తం, ఆస్తి, ఆవుల మంద, ధనియం, ధనిష్ట నక్షత్రం, ద్విజుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, నేర్పు, అభ్యసించు, సామర్థ్యం, విజ్ఞానం, పద్మం, కమలం, పాము, ఒక నిరి, సంఖ్యా విశేషం, ఒక నిధి, సంఖ్యా విశేషం, ప్రతిష్ట, కీర్తి, స్థాపన, పశువు, గొర్రె, బలికి ఇచ్చు మృగము, మేడి చెట్టు, ప్రథమ గణం, పాదము, పద్యపాదము, కాలి అడుగు, భాగము, కిరణము, పాలికా భాగము, వేరు, బలి, బలిచక్రవర్తి, గంధకం, చర్మపు ముడతలు, దున్నపోతు, బలవంతుడు, అర్పణం, పన్ను, భంగము, ఆటంకము, అల, వాలం, తోక, తల వెంట్రుక, కత్తి, పులి, వెరవు, ఉపాయం, విధం, వశం, వ్యవసాయం, కృషి, పరిశ్రమ, ప్రయత్నం, పాటుపడుట, నిశ్చల బుద్ధి, శాఖ, కొమ్మ, వేద భాగం, శ్రీ, సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, ఒక రాగం, విషం, సంపద, హాస్యం, నవ్వు, పరిహాసం. 8th క్లాస్కి చూద్దాము. అరిష్టం, కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు, అర్థం, శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు, కాలం, నల్లనిది, సమయం, మరణం, ఇనుము, చీకటి, అంధకారం, దుఃఖం, రాత్రి, చేవ, చేప, సారము, ధైర్యము, పొగరు, తలపు, అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి, దిక్కు, దిశ, శరణము, పాడి, న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావం, ఆచారం, పావని, ఆవు, గంగా, భీముడు, హనుమంతుడు, పవిత్రురాం, మిసిమి, కాంతి, నవనీతం, సంపద, మౌక్తిక, ముత్యం, ఏనుగు, కుంభస్థలం, మేఘం, శంఖం, వనము, అడవి, జలము, సమూహము, వెరచు, భయపడు, సంకోచించు, శక్తి, బలం, సామర్థ్యం, పార్వతి, శ్రేయం, సుకృతం, మేలు, ధర్మం, సుధా, పాలు, సున్నం, అమృతం, హంస, అంచ, పరమాత్మ, తెల్లగుర్ర, మాత్సర్యం, హితం, లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం, క్షీరము, పాలు, తీపు, నీళ్లు, పాలపిట్ట, మర్రి చెట్టు. 9th క్లాస్కి సంబంధించిన బిట్స్ అయితే నానార్థాలు అయితే చూద్దాము. అప్పనం, పన్ను, కానుక, అర్పణం, అర్థం, కారణం, ధనం, శబ్దార్థం, ఉద్యమం, యత్నం, సిద్ధమగుట, పోరాటం, ఎడాటం, విషయం, ఆట, ఓలి, వరుస, కన్యాశుల్కం, శుల్కం, కాలుడు, యముడు, శివుడు, శని, కృషి, వ్యవసాయం, పని, ప్రయత్నం, కేరడం, ఉపేక్ష, తిరస్కారం, వంకర మాట, కేసరి, సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, గరము, రోగము, తడుపుట, మృంగుట, నీరు, కృత్రిమ విషం, చెలువు, అందం, మనోహరం, విధం, తత్వము, నిజస్థితి, మనసు, స్వభావం, ద్రవ్యము, ధనం, ఇత్తడి, లక్కు, ఔషధం, ధర, నేల, వెల, మెదడు, ధర్మం, పుణ్యం, న్యాయం, యాగం, ద్వాంశము, కాకి, కొంగ, జలచర పక్షి, పంచ, 5, గృహ, పార్శ్వ ప్రదేశం, ఆశ్రయం, బతుకు, జీవితం, ఆధారం, బలం, శక్తి, సైన్యము, మతం, అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి, మరుగు, అదృశ్యం, చోటు, దాగు, మొక్కు, నమస్కారం, మొక్కుబడి.
యోగం ధ్యానం అదృష్టం ఒక శాస్త్రం కూడిక. రూపం ఆకారం అందం. లక్షణం గుణం గురుతు. వంశం కులం పిల్లనగ్రోవి. వాగ్మి ఉపన్యాసకుడు చిలుక. వాయి కోన నోరు వాదర. వాహిని నది సైన్యం. విషం గరళం జలం. శక్తి బలిమి చిల్లకోల పార్వతి. సమాజం మనుషుల గుంపు సభ. సమితి యుద్ధం సమూహం సభ సంగమం. సాధనం సాధించుట ఉపకరణము ఉపాయము. 10th క్లాస్ చూద్దామండి. అంబరం వస్త్రం ఆకాశం. ఆశ కోరిక దిక్కు. కనకం బంగారం ఉమ్మెత్త సంపింగ. కవి కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి కుషి. కులము వంశము జాతి శరీరం ఇల్లు. గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి. ఘనము మేఘము ఏనుగు కఠినము గొప్పది గట్టి. చిత్రము అద్భుత రసం ఆశ్చర్యం చిత్తరువు బొమ్మ పద చమత్కారం. జీవనము బ్రతుకు నీళ్లు గాలి ప్రాణం. వనం పణం పందెం కూలి వెల ధనం. పేరు నామధేయం కీర్తి అధికం హారము. బాష్పము కన్నీరు ఆవిరి ఇనుము. బుధుడు పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు. భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు. మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు. వర్షము వాన సంవత్సరము దేశము. సాహిత్యము కలయిక వాజ్మయము. ఇవేనండి మనకు నానార్థాలకు సంబంధించిన 7th to 10th క్లాస్ వరకు అయితే చూసాము. నేను 3rd to 10th క్లాస్ వరకు టోటల్గా ఉన్న నానా అర్థాలు అయితే తెలంగాణ డిఎస్సికి సంబంధించినవి. ఒక్కసారి ఒక 2-3 టైమ్స్ కనుక మీరు ఈ వీడియో చెక్ చేసుకున్నట్లయితే ఒక మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. మీకు ఇంకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.